బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శోభా హైమావతి తెలిపారు. కొందరు నాయకులు వారి స్వలాభం కోసం రైతులు, అమాయకుల చేత ఆందోళనలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎమ్మెల్సీ రఘురాజు మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలతో బొడ్డవరలో బాబు షూరిటీ మోసం గ్యారంటీపై సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. జిందాల్ బాధిత రైతుల జాబితా తయారు చేసి బొత్సకు నివేదికిస్తామని చెప్పారు. వాటిని పరిశీలన చేసి రైతులకు తాము సంఘీభావం తెలుపుతామని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తాపత్రయం అత్యధికంగా ఉన్నది మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి. సో ఆయన వీరందరికీ కూడా మనం న్యాయం జరిగిన తర్వాతే ముందుకెళ్ళాలని ప్రత్యేకంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి 2023లో చెప్పి వాయిదా వేయించారు. మరి వీళ్ళు ఎందుకు ఆ పని చేయలేరు? ఈ రైతులందరూ ఒకసారి పిలిచి ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో ఈ అంశాలు ఎక్కడెక్కడైతే స్పష్టత లేదో, చాలామందికి ఏంటంటే తాటిపూడి రిజర్వాయర్ వాటర్ మీద స్పష్టత లేదు. మా జీవోలో ఏమున్నది? రైతులకి సాగునీరు పోగా మిగిలిన దాంట్లో 0.3 TMC MSME పార్కుకి మనం వాడదామని జీవో ఇచ్చారు. కానీ రైతులకి వాళ్ళ సాగునీరు ఆపేసి కాదే. సో అని అయినా కూడా గతంలో మా దగ్గరికి అప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు గుళ్ళ రవికుమార్ వాళ్ళందరూ కూడా గంట్యాడి నుంచి కొంతమంది వచ్చారు. అప్పలనాథ గారి దగ్గరికి గజపెద్దన ఎమ్మెల్యే కొంతమంది వెళ్ళారు. ఈ నా దగ్గరికి వచ్చారు. సార్ ఇప్పుడు జీవో ఇచ్చారు, అందులో కొంచెం క్లారిటీ ఉండాలి కదా, మాకు కూడా అవగాహన లేదని అంటే ఓకే ఒకసారి ఉండండి అని చెప్పి ఆ రోజు మంత్రి గారి దగ్గరికి బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. సో ఈరోజు ఏదో ఒకటి నోటికి వచ్చి చెప్పేయడం కాదు, నిర్దిష్టంగా వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలనేది మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఒక క్లారిటీతో వస్తాము. ఏ రైతుని కూడా పట్టించుకోకుండా ఉండేది. ఖచ్చితంగా ఇప్పుడు బొడ్డవారు వెళ్తున్నాం. రేపు ఈ 3-4 గ్రామాల్లో ఎవరెవరికైతే పట్టా ఉండి కాంపన్సేషన్ రాలేదో, లేదు సాగులో ఉండి కాంపన్సేషన్ రాలేదో ఆ లిస్టులన్నీ కూడా తయారు చేయమని చెప్పాం. వాళ్ళు ఎందుకో కొంచెం బద్దకించారు. ఇప్పుడైతే ఆ ఎక్సర్సైజ్ మీదే ఉన్నాము. జిందాల్ భూములు పెట్టి ఆ రోజున జిందాల్ భూములు అంటే ఆ రోజున రైతుల నుంచి జిందాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ భూముల్లో ఈరోజున అడ్డం పెట్టుకొని ఆటపై రాజకీయం చేయడం కోసం కానీ కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకటే క్లియర్గా చెప్తా ఉన్నాం, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, కానీ రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పోరాటాలు చేసి రైతుల భూములు ఇవ్వమని చెప్తే ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతుల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసి జైళ్ళు కూడా వెళ్ళినటువంటి సందర్భం, రైతులతో పాటు మేము కూడా వెళ్ళినటువంటి సందర్భం కూడా గతంలో ఉంది. ఆ రోజు ఏ రకంగా అయితే రైతుల కోసం రైతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ పార్ట్ గిరిజనులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళ కోసం ఆ రోజున మేము ఏ రకంగా పోరాటం చేసాం. ఈరోజు కోసం కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళ తాలూకు ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ, ఆ ప్రాంతంలో ఉండే ప్రజల తాలూకు ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ. ఆ విధంగానే ఈరోజు మేము వైసీపీ పార్టీలో ఉండొచ్చు, కానీ ప్రజల పక్షాన ఉండి అక్కడున్న రైతులకి మేలు జరిగే విధంగా, అక్కడున్న ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలనేదే మా తాలూకు ప్రధాన డిమాండ్. యూనివర్సిటీ పేపర్ లీక్